క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవ జనాంగమా, దేవుని ప్రతినిధులు మీరు. ప్రజలు దేవుణ్ణి చూడలేరు, అయితే ప్రజలు మీ ద్వారా దేవుణ్ణి చూడాలి. అయితే దేవుని ప్రక్కన పెట్టి మీరు దేవుళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు. మీరు ఎంతకి ఎదిగిపోయారో చూడండి. మీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలను ఆ దేవుని కొరకు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచవలసిన మీరు అసలు ఆ ఉద్దేశాలే మరచి లాభం కొరకు లేక సంపాదన కొరకు మీరు అనేక విధములైన తప్పుడు బోధలు బోధించడం ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రజలను ఎంతో గుడ్డితనంలోకి నడిపిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఓ చక్కటి మాట ప్రజలతో కొరింథీ పట్టణంలో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ పట్టణంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసులను బలపరచుటకు ఆయన 2 కొరింథీ 11వ అధ్యాయంలో అంటున్నాడు, కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నిన్ను గూర్చి నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను కనుక పవిత్రురాలైన ఒక కన్యకనుగా ఇక్కడే పనికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేస్తేనే గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపకుడి. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను అని అంటూ ఉన్నాడు. ఓ దైవ సేవకుడైన పౌలు గారి యొక్క భయం, దైవ సేవకుడైన పౌలు గారి యొక్క ఉద్దేశం సంఘం పట్ల ఏ రీతిగా ఉందో ఆలోచించాలి. ఆయన అంటున్నాడు, ఏ విధముగానైనాను దేవాసక్తి మీ ఎడల నేను కలిగి ఉన్నాను. అంటే దేవునికి ఉన్నంత ఆసక్తి, సంఘం పట్ల దేవునికి ఎంత ఆసక్తి ఉందో అంత ఆసక్తి కలిగి ఉన్నానని. మరి సంఘం పట్ల మీకు ఏ విధమైన ఆసక్తి ఉంది? సంఘంలో ప్రజల్ని ఇవ్వండి ఏ రీతిగానైనా వారి దగ్గర సొమ్ము సంపాదించుకోవాలనే ఆసక్తి ఉంది. ఏ విధం చేతనైనా నీ ముందు కూర్చున్న ప్రజల మధ్యన గొప్పగా కనిపించాలనే ఆసక్తి ఉంది. ఏ రీతిగానైనా నీ ముందు కూర్చున్నటువంటి ప్రజలు నిన్ను పొగడాలి అనే ఆసక్తి నీకుంది. ఏ విధం చేతనైనా ప్రజలు ప్రభుని చూడకుండా నిన్నే చూడాలని ఆ ఆసక్తి నీకుంది. ఏ విధం చేతనైనా ప్రజలు ప్రభుని వెంబడించకూడదు, నిన్నే వెంబడించాలని నీకు ఆసక్తి ఉంది. పౌలు గారి ఆసక్తి అది కాదు. సంఘం పట్ల తనకు దేవునికున్న ఆసక్తి తనకుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత విలువైన మాటో ఆలోచించాల్సిన విషయం. ఎందుకు ఆసక్తిని చూపెడుతున్నాడు? సంఘాన్ని పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని అని అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట ఇది! పౌలు గారు చెప్పిన మాట. అంత ఆసక్తి ఎందుకంటే సంఘాన్ని పవిత్రురాలైన కన్యకనుగా అని అంటూ ఉన్నాడు. దైవ సేవకులారా, మీ ముందు కూర్చున్నటువంటి సంఘాన్ని పవిత్రురాలైన కన్యకనుగా, సంఘాన్ని పవిత్రంగా మార్చాలి, సంఘాన్ని కన్యకగా మార్చాలి. మీకు తెలుసా? కనీసం ఈ వాక్యం ఎప్పుడైనా మీరు చదివారా, విన్నారా? సంఘాన్ని పవిత్రతలోకి నడిపించవలసిన దైవ సేవకులు అద్భుతాల్లోకి నడిపించుకుంటూ ఉన్నారు. ఏవో సూచక క్రియలు అంటూ ఉన్నారు. తప్పండి, మీరు దేవుని సేవకులండి. దయచేసి ఆలోచించాలి. సంఘంలోకి పరిశుద్ధత రావాలి, పవిత్రత రావాలి. సంఘము కన్యకగా ఉండాలి. సంఘము వేశ్యగా ఉండకూడదు. సంఘం వ్యభిచారిగా ఉండకూడదు.
సంఘం లోకం వైపు వెళ్ళిపోకూడదు. సంఘం పరలోకంలో ఉన్న ఒక్కడే పురుషుని వైపు చూస్తూ ఉండాలి. సంఘాన్ని కన్యకగా తయారు చేయండి. కన్యక ఏ పురుషుని ఎరగని దానిని కన్యక అంటారు. సంఘంలో పరపురుషుడైన సాతానునితో సంబంధాలు కలిగిన వారు లెక్కలేనంతమంది ఉన్నారు కదా. త్రాగుబోతులు ఉన్నారు కదా, వ్యభిచారులు ఉన్నారు కదా, దొంగలు ఉన్నారు కదా, పోట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, కోర్టు కేసులు ఉన్నవారు ఉన్నారు కదా. మీరే చెప్తుంటారే మీకు కోర్టు కేసులా రండి అని. దయచేసి గమనించవలసిన విషయం, సంఘాన్ని పవిత్రమైన కన్యకగా చేయాలి. దేవుని సొమ్మును తినేసేవాళ్ళు ఉన్నారు కదా. దేవుని పరిచర్య కొరకు ఆ దినమున అపోస్తలుల పాదాల దగ్గర ఆదిమ సంఘంలో ఉన్న దేవుని పిల్లలు డబ్బులు ఇస్తే ఆ డబ్బు తీసుకెళ్ళి ఆయా ప్రాంతాలలో వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. ఈ రోజున దేవుని బిడ్డలు మీకు సొమ్మిస్తే అది తీసుకెళ్ళి ఎకరాలు కొనుక్కుంటూ ఉన్నారు. ఓ పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు. ఎవరికివి అంటే అనాథలకు అంటున్నారు. ఎవరికివి అంటే వృద్ధులకు అంటున్నారు. ఎవరికివి అంటే క్రిపుల్డ్ పీపుల్ అంటున్నారు. ఎవరికివి అంటే బైబిల్ తర్బీదు ఇచ్చేదానికి అంటున్నారు. అయ్యో దైవ జనాంగమా, కన్యకనుగా చేయవలసిన ఆ సొమ్మును, సంఘమును కన్యకగా చేయవలసిన ఆ సొమ్ము మెటీరియల్ మీద, వస్తువుల మీద పెడుతూ ఉన్నారు. అయ్యో ఎంత భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు, ఎంత భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. దేవుని వాక్యానికి మీకు అసలు సంబంధమే లేదే. గమనించవలసినటువంటి విషయం, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రతి దైవ సేవకుడు సంఘాన్ని పవిత్రురాలైన కన్యకనగా చేసి ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు ప్రదానము చేయాలి. దైవజనుడా, సంఘాన్ని నీవు క్రీస్తుకు ప్రదానము చేయాలి. ఆయన పెళ్లి కుమారుడు. నీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలు పవిత్రురాలైన కన్యకనగా చేసిన తరువాత ఆయనకు ప్రధానం భూమి మీదే జరగాలి, ప్రధాన కార్యక్రమం. అసలు అది నీకు తెలుసా? బాగా గమనించాలి. ఏదేనులో యేసయ్యతో చక్కటి సంబంధము కలిగి జీవిస్తున్నటువంటి ఆదాము హవ్వల్ని సాతానుడు హవ్వకు ఒక పండును చూపెట్టి ఎట్లా దేవుని వద్ద నుండి ప్రక్కకు తొలగించేశాదో ఆ రీతిగా మీరు కూడా చాలా పనికిరాని పనులు చేస్తూ ఉన్నారు. ఏదో వారికి ఒక్కటి చూపెట్టి పురుషుడైన క్రీస్తు ప్రభుల వారికి ప్రదానము చేయబడవలసిన సంఘమనే కన్యకని ప్రక్కకు తప్పించేస్తూ ఉన్నారు. అయ్యో గమనించవలసిన విషయం. నేను మరలా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్యన ఒక ఆయన తనకున్న కోటు తీసి విసురుతూ ఉన్నాడు. అభిషేకం పొందండి అని. కోటుతో అభిషేకం రాదండి. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ నింపుదల ప్రార్థనతో వస్తుంది. యేసు ప్రభు చెప్పాడు, ఏమనో తెలుసా? మీరు యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టండి, అక్కడ మీరు పరిశుద్ధాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది అని వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తూ కనిపెట్టారండి. దేవుని ఆత్మ ప్రార్థన ద్వారా రావాలి, దేవుని ఆత్మ ప్రార్థన ద్వారా పొందుకోవాలి. అంతేకాని ఏమాత్రము కూడా ఆ ప్రార్థన లేకుండా కోటు విసిరితే అనేకుల మీదకి ఆత్మ వస్తుంది. అది ఆత్మ లేక దయ్యమా? ఆలోచించండి ప్రియులారా. గమనించవలసిన విషయం, దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. కానీ అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ సొంత వార్తలు చెప్పుకుంటూ ఉన్నారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ కట్టడాలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిమ్రోదు కూడా అదే పని చేశాడండి. నిమ్రోదు కూడా దేవుడు చెప్పిన మాట పట్టించుకోలేదు, ప్రజల్ని పక్కకు తిప్పాడు. మనము ఆకాశమునంత ఎత్తైన గోపురాన్ని కట్టుదాం, తిరిగి వర్షం వస్తుందేమో,
లోకం నాశనమైపోతుందేమో. ప్రభు చెప్పాడు, ఈ ఇంద్రధనస్సును పెట్టానయ్యా, ఇదే మీకు సూచన, ఇక మీదట వర్షం రాదన్నాడు. దేవుని మాటల్ని తిప్పి మాట్లాడుతూ ప్రజలందరినీ కట్టడం వైపు మరలించాడు. దైవజనులారా, ఈరోజు మీరు కూడా ప్రజలందరినీ కట్టడం వైపు తిప్పుతూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ దేవుని పని కాదు, కన్ఫెషన్ దేవుని పని, పశ్చాత్తాపం దేవుని పని. ఈరోజున పశ్చాత్తాపంలోకి నడిపించాలి. పేతురు ఎక్కడికి వెళ్ళినా, పౌలు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పశ్చాత్తాప పడుతూ వచ్చారు. యోనాని దేవుడు పంపాడు. నినివే పట్టణంలో ఆయన ప్రజలకు బోధించిన తర్వాత ఊరు చివరికి వచ్చి ఓ పందిరి వేసుకొని కూర్చున్నారు. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప దైవ సేవకుడు ఆయన మాటలు విని సామాన్యమైన ప్రజల వద్ద నుండి రాజు వరకు పశ్చాత్తాపపడి గోనె పట్టలు కట్టుకొని బూడిద రాసుకొని అయ్యో మేం పాపులం అని ప్రలాపించేవారు. రాజు ఇంట్లో ఒక గది ఇవ్వలేడా? లేదు. నిజమైన దైవ సేవకుడు ఆడంబరాలు కోరుకోడు, సుఖాలు కోరుకోడు. లక్షణమైన భోజనాలు, విచిత్రమైన వస్త్రధారణ, విలువైనటువంటి కార్లు, మేడలు, మిద్దెలు. నిజమైన దైవ సేవకుడు వాటికి ఎప్పుడూ దూరంగా ఉంటాడండి. దైవజనులారా, దయచేసి ఆలోచించాలి. ఎప్పుడు వాటికి దూరంగా ఉంటాడు. మరి మీరు ఎప్పుడు వాటికి దగ్గరగా ఉన్నారు? మీరు దేవునికి దూరంగా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాటలు మీరు ఎప్పుడు చదవలేదా? ఆలోచించవలసినటువంటి విషయం. దేవుని వాక్యంలో 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగెను. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. వాక్యంలో అతని శరీరమునకు చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. దేవుడు అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అయ్యలారా, ఆలోచించవలసిన విషయం, అపోస్తులుడైనటువంటి పౌలు 2 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని బోధించిన తరువాత ఆయనకు తగిలిన నడికట్లైనా చేతి రుమాళ్ళైనా తీసుకొని వెళ్ళి రోగుల మీద పెట్టినప్పుడు బాగుపడ్డారు వారు. దయ్యాలు కూడా బాగయ్యాయి అంటున్నారు. ఈ రోజున చేతి రుమాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. సాతాను హవ్వకి దేవుని మీద ఉన్న దృష్టిని తిప్పి పండు మీదికి తిప్పినట్టుగా ఈరోజు చాలామంది దేవుని మీద ఉంచవలసిన దృష్టి, విశ్వాసాన్ని ప్రజలను ఈ చేతి రుమాళ్ళు, నడికట్లు, నీళ్లు, నూనె, మట్టి, అయ్యా దయచేసి గమనించాలి. నేను బాధతో చెప్తున్న మాట, మీరు దేవుని సేవకుల, దయ్యపు ప్రతినిధుల. దయ్యము కూడా ఇదే పని చేశాది. అవ్వమ్మకు దేవుని మీద ఉండవలసిన మంచి దృష్టిని అవ్వమ్మ ఆ పండు మీదికి తిప్పేశాది సాతానుడు. మీరు కూడా అలాగే తిప్పేస్తూ ఉన్నారు. ఏదో ఒక్క రోజున ఆ కృపగల దేవుడు మీకు నిజంగా మాట్లాడతాడు. ఆ దినమున మీ చేసిన పనులన్నీ వ్యర్థమని, మీరు ఎంత దేవునికి ద్రోహం చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేసే పనులు నిజంగా మంచివి కాదని మీకు బాగా తెలుసు. మీరు గాలి ఊదితే ప్రజలు పడుతూ ఉన్నారు. ఎందుకని పడుతున్నారు? దానికి అర్థం మీకు తెలియడం లేదు. కొందరు అంటున్నారు, 10,000 ఇస్తే నాలో ఉండే శక్తి మీలోకి పంపుతానని. ఎంత విచిత్రం అండి! ఈ మాటలు అవసరమా అండి?
ఇవి అవసరమా? డబ్బుతో దేవుని శక్తిని అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా దేవుని మీద ప్రజలను దృష్టి లేకుండా తమ మీదికి తాము చేసే పనుల మీదికి దృష్టిని మరలించినట్టే. ఆదిలో ఏదేనులో ఉన్న తోటలో సాతానుడు అవ్వమ్మ దృష్టి మరలించినట్టుగా దైవ సేవకులారా అని పిలువబడుతున్న మీరు దేవుని మీద ప్రజలు కొండవలసిన దృష్టిని పనికిరాని వాటి వైపు తిప్పుతూ ఉన్నారు. దయచేసి జాగ్రత్త. దేవుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. వాస్తవానికి సాతానుని మీరు బాగా ఘనపరుస్తున్నారు. దేవుణ్ణి చాలా దుఃఖపరుస్తూ ఉన్నారు. మీ మనసులు మారాలి. దయ్యపు సేవకులుగా, దయ్యపు ప్రతినిధులుగా కాకుండా దేవుని సేవకులుగా మారి ప్రపంచంలో దేవుని యొక్క బలమును ప్రజలకు బోధించటానికి ప్రయత్నాలు చేయండి. యేసుని చెప్పండి, వాక్యాన్ని చెప్పండి, పరిశుద్ధాత్మను చెప్పండి. మీ మాయాలు తంత్రాలు మాని దేవుని బిడ్డలుగా మారండి. ప్రజల దృష్టి దేవుని వైపు తిప్పండి. దేవుడు రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. సంఘమును పవిత్రురాలైన కన్యకనుగా మార్చండి. అంతేకాని సంఘం ఎదుట గొప్ప సేవకులుగా యేసు ప్రభువు కూడా అందుబాటులో లేని పెద్ద అడ్డుబండలుగా మీరు నిలబడకండి. అయ్యో, మీరు ఎంత గొప్ప వాళ్ళని ప్రజలు చెప్పుకుంటున్నారో మీరు చాలా గర్వపడుతూ ఉన్నారు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. యేసు ప్రభుల వారు జీవించిన కాలంలో అందరికీ అందుబాటులో ఉన్నాడు. మీరు ఎవరికి అందుబాటులో ఉన్నారు? కానుకలు ఇచ్చిన వారికా? మిమ్మల్ని పొగిడిన వారికా? మీ కులస్తులకా? మీ జాతి వారికా? లేక దయ్యానికా మీరు అందుబాటులో ఉండేది? మారాలి. ఈ తరంలో మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. దేవుని ప్రక్కకు నెట్టి దయ్యాన్ని మీ భుజముల మీద ఎక్కించుకున్నారు. దయ్యానికి ఒక్కదానికే అతిశయం. దయ్యం ఒక్కటే చాలా సుపీరియర్గా ఫీల్ అయ్యేది. మారాలి మీరు. మీ ముందు కూర్చున్న ప్రజలు ఎంత అమాయకులో, వారి ముందు ఎంత గొప్పగా కనిపిస్తున్నారో చూడండి. యేసు ప్రభు ప్రజల ముందు ఎంత తక్కువగా కనిపించాడో చూడండి. అపోస్తలులు ఎంత తక్కువగా కనిపించారో చూడండి. మరి ఈ తరంలో మీరెందుకు అంత గొప్పగా కనిపిస్తున్నారు? బైబిల్లో ఏమైనా ఈ తరంలో ప్రజలు ఇలాగుండాలి, ఈ తరంలో దైవ సేవకులు ఇలాగుండాలి అని ఏమైనా చెప్పాడా? లేదే. మీకు చెప్పింది, మిమ్మల్ని మార్చింది వేరొకడు. అర్థం చేసుకొని మారితే మంచిది. దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. మీ ద్వారా నాశనమైపోతున్నటువంటి ప్రజలకు మేలు కరుగు రీతిగా దయచేసి మారండి. ఆ గొప్ప దేవుని కృప మీ మీద ఉందేమో. దేవుడు మిమ్మల్ని దీవించాలి. నా ప్రార్థన ఇది. మిమ్మల్ని దూషించడం కాదు, మీకు మనోనేత్రము తెరిపించబడుటకు చేస్తున్న హెచ్చరికలు ఇవి. మారండి. ప్రజలను తప్పుదోవలో నడిపించకండి. ఆ కృపగల దేవునికి తిరిగి దుఃఖాన్ని, ఆ కృపగల దేవుని తిరిగి ఆ కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువను వేయకండి. మారండి.